అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎస్ సుధారాణి గారు రచించిన వ్యాపార లౌక్యం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2012 చందమామలో ప్రచురింపబడింది. వీణాపురిలోని ఆదిశేషయ్యది కూరగాయల దుకాణం. సోముడు ఆయనకు సహాయకుడిగా ఉండేవాడు. సరసమైన ధరలకే తాజా కూరగాయలు అమ్మడం వలన ఆ దుకాణానికి ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తుండేవారు. ఒకరోజు ఉదయాన వెంకటాద్రి అనే పొరుగురు భూస్వామి పెద్ద జాబితా ఇచ్చి త్వరగా ఆయా కూరగాయలను ఇమ్మన్నాడు. ఆదిశేషయ్య, సోముడు జాబితా ప్రకారం తూకం వేసి బుట్టల్లో సర్దసాగారు. ఇంతలో రామేశం అనే ఉపాధ్యాయుడు దుకాణం వద్దకు వచ్చాడు. ఆయనను చూడగానే ఆదిశేషయ్య తన పనిని ఆపి అవసరమైన కూరగాయలు ఇచ్చి పంపాడు. ఈ వ్యవహారం చూసి వెంకటాద్రి ముఖం చిట్టించుకోవటం సోముడు గమనించాడు. కొంతసేపటి తర్వాత వెంకటాద్రి డబ్బిచ్చి తన సరుకును తీసుకువెళ్ళాడు. అతను అలా వెళ్ళగానే మీ పద్ధతి వెంకటాద్రి గారికి ఇబ్బంది కలిగించింది. 2 వరహాల సరుకును తీసుకున్న రామేశానికి ప్రాధాన్యతనిచ్చి 200 వరహాలిచ్చిన వెంకటాద్రిని పక్కన పెట్టడం సమంజసంగా లేదు అన్నాడు సోముడు. వెరివాడా, రామేశం రోజు మన దుకాణానికే వచ్చి కూరగాయలు కొనుక్కొని వెళతాడు. మనం కాసేపు నిల్చోబెట్టినా అవమానపడి ఇంకో దుకాణానికి మారతాడు. ఫలితంగా దీర్ఘకాలంలో నష్టపోతాం. అదే వెంకటాద్రి విషయంలో ఎలాగూ సగం కూరగాయలు కట్టి ఉన్నాం కనుక తను ఎక్కడికి వెళ్ళలేడు. పైగా ఇది ఆయాచితంగా వచ్చిన వ్యాపారమే గాని నిత్యం జరిగేది కాదు. దీనికోసం రామేశం లాంటి వారి విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. నవ్వుతూ చెప్పాడు ఆదిశేషయ్య. వ్యాపార లౌక్యంలో కొత్త మెలకువను తెలుసుకున్నందుకు సోముడు ఎంతగానో సంతోషించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.